హలో డియర్ ఫ్యామిలీ. మన ఆంధ్ర స్పెషల్ ఆవకాయని ఎవ్వరైనా చాలా ఈజీగా పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. 2 కేజీల మామిడికాయలని తీసుకున్నాను. వీటిని క్లీన్ చేసి తేమ లేకుండా తుడిచి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయ జీడిని ఈ లేయర్‌ని తీసి ఇంకోసారి తుడుచుకోండి. తర్వాత 1 లీటర్ పల్లి లేదా నువ్వుల నూనెలో కట్ చేసిన ముక్కల్ని ఒకసారి వేసి తీసేయండి. ఊరగాయ ఏదైనా సరే మంచి రుచి, రంగు రావాలి అంటే మంచి కారప్పొడి ఉండాలి కదా! అందుకే సైలాస్ కిచెన్ కారప్పొడి వాడుతున్నాను. ఇంట్లో మన అమ్మలు పట్టించిన కారప్పొడి ఎలా అయితే మంచి వాసన, రంగు ఉంటుందో అలానే ఉంది. టేస్ట్ కూడా బావుంది. దీన్ని డైలీ యూస్‌కి కూడా వాడొచ్చు. మిక్సింగ్ బౌల్‌లో 350 గ్రామ్స్ కారప్పొడి, 300 గ్రామ్స్ పొడి చేసిన కల్లుప్పు, 150 గ్రామ్స్ ఆవపిండి, 2 టేబుల్ స్పూన్ల మెంతిపొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు, 100 గ్రాముల వెల్లుల్లి రెబ్బల్ని వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మామిడికాయ ముక్కలకి కొద్ది కొద్దిగా ఈ కారపొడిని వేసి బాగా కలుపుకోవాలి. మామిడికాయ ముక్కల్ని ముంచి తీసిన ఆయిల్ ఉంది కదా, దాన్ని వేసి బాగా కలిపి ఏదైనా గిన్నెలో వేసి 3 డేస్ తర్వాత ఒకసారి నీట్‌గా మిక్స్ చేసుకొని ఊరగాయ జాడీలో వేసి స్టోర్ చేసుకోండి.